ఫ్రెండ్స్, చూశారుగా మిరియాలు ఎలా పారిపోయాయో. మరి దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం సర్ఫేస్ టెన్షన్, తలతన్యత అనే దాన్ని తెలుసుకోవాలి. సర్ఫేస్ టెన్షన్ అనేది ద్రవ పదార్థానికి ఉండే ఒక ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం. చూడండి, ఈ వాటర్లో చాలా అణువులు ఉన్నాయి. లోపల ఉన్న ప్రతి అణువు మీద కూడా అన్ని దిశలలో దాని పక్కన ఉన్న అణువు నుండి ఆకర్షణ బలం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నీటి అణువు తీసుకుంటే దీన్ని పైనుండి వేరే అణువు అట్రాక్ట్ చేస్తుంది, కింద నుండి వేరే అణువు అట్రాక్ట్ చేస్తుంది, ఇటుపక్క నుండి వేరే అణువు అట్రాక్ట్ చేస్తుంది, మరియు ఇటుపక్క నుండి వేరే అణువు అట్రాక్ట్ చేస్తుంది. అంటే దీని చుట్టూ ఉన్న అణువులు దీన్ని అన్ని దిశలలో లాగుతున్నట్టు ఉంటుంది. అంటే ఫైనల్గా అణువు మీద పనిచేసే నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. ఫ్రెండ్స్, కానీ నీటి ఉపరితలం మీద అంటే పై భాగంలో ఉండే నీటి అణువుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ నీటి అణువుని తీసుకుంటే దీనిని కింది నుండి మరియు ఇటుపక్క నుండి ఉన్న అణువుల నుండి ఆకర్షణ బలం ఉంటుంది. కానీ పైన వేరే అణువులు ఏమీ లేవు కాబట్టి దీనిపైన పైనుండి ఎటువంటి ఆకర్షణ బలం ఉండదు. సేమ్ ఉపరితలం మీద ఉన్న అన్ని అణువులకి పైనుండి తప్ప కింది నుండి మరియు ఇటుపక్క నుండి అణువులతో ఆకర్షణ బలం ఉంటుంది. అంటే వాటి కింద ఉన్న అణువులు ఉపరితలం మీద ఉన్న అణువులని కిందికి లాగాలని చూస్తాయి. కానీ వాటికి ఇటుపక్క ఉన్న అణువులు అట్రాక్ట్ చేస్తూ వాటిని బిగుతుగా పట్టి ఉంచడం జరుగుతుంది. అలా ఉపరితలం మీద ఉన్న నీటి అణువులు అన్నీ ఒకదానికి ఒకటి బిగుతుగా ఉండి ఉపరితలం మీద పలచని పొరలాగా ఏర్పడుతుంది. దీనినే సర్ఫేస్ టెన్షన్ లేదా తలతన్యత, ఉపరితల ఉద్రిక్తత అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం తలతన్యత అంటే ఏంటో చూసాము. మరి ఈ మిరియాల పొడి ఇలా ఎందుకు పారిపోతుందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక బౌల్ని తీసుకున్నాం. ఇందులో వాటర్ ఉన్నదే గమనించండి. అలాగే ఇక్కడ మిరియాల పొడిని తీసుకున్నాం. చూడండి, ఇది మిరియాల పొడి. ఈ మిరియాల పొడిని ఇలా వాటర్లో చల్లుదాం. చూడండి, ఇలా చల్లిన తర్వాత ఈ మిరియాల పొడి మొత్తం వాటర్ నిండా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సబ్బు నీటిని కానీ లేదా వాషింగ్ లిక్విడ్ని కానీ కొంచెం వేలితో తీసుకుందాం. ఇప్పుడు మనం ఆ వేలితో నీటి ఉపరితలం మీద టచ్ చేస్తే ఆ సబ్బు నీటి కారణంగా మనం టచ్ చేసిన దగ్గర నీటి తలతన్యత ఒక్కసారిగా తగ్గుతుంది. అంటే అక్కడ ఉండే నీటి అణువుల బిగుతుతనం తగ్గుతుందన్నమాట. కావున అక్కడ ఉన్న అణువులన్నీ తలతన్యత ఎక్కువ ఉన్న అంచుల వెంబడి ప్రయాణం చేయడం మొదలు పెడతాయి. అలా నీరు అంచుల వెంబడి కదలడం స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే, ఒక తాడుని అటు ఇటు పట్టి గుంజినప్పుడు బిగుతుగా ఉండి మధ్యలో ఎక్కడైనా తెగినప్పుడు అటు ముక్క అటు ఇటు ముక్క ఇటు పోయినట్టు. సేమ్ వాటర్ కూడా ఇక్కడ తలతన్యత తగ్గిన దగ్గర నుండి ఎక్కువ ఉన్న చోటికి కదలడం స్టార్ట్ అవుతుంది. అలా నీటితో పాటు నీటిపై ఉన్న మిరియాల పొడి కూడా కదులుతుంది. అలా మిరియాల పొడి మనం టచ్ చేసిన దగ్గర నుండి అంచుల వైపు పారిపోతుంది అన్నమాట.